సార్ కొంచెం గట్టిగా. ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు. అవునండి. ఇద్దరికి స్టోరీ చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇద్దరిని ఓకే చేయించారా? లేదు, లీల గారికి ఫుల్ ప్లెజ్డ్గా, లీల గారు వాళ్ళ మదరు ఆఫీస్కి వచ్చి ఫుల్ ప్లెజ్డ్గా కథ విని ఫుల్ ఎక్సైట్ అయిపోయి గంతులేసి ఆ తర్వాత షూటింగ్కి వచ్చారు. రాశికన్న గారికి ఫోన్ చేసి నేను రాశికన్న గారికి ఏం చెప్పానంటే నా ప్రెషర్ ఆఫ్ అప్పటికి రాశికన్న గారు వచ్చేసరికి మా షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. కొంచెం ప్రెషర్లో ఉన్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి నేను కట్ చెప్పేంత టైం లేదు, జూమ్ కాల్లో కానీ ఫోన్లో కానీ చెప్తాను అంటే షీ అండర్స్టూడ్ మై ప్రెషర్. హరీష్, నేను వస్తాను డైరెక్ట్గా, నేను సినిమా చేసేస్తున్నాను, నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో చేయాలని ఉంది, ఐ విల్ డూ దిస్ ఫిలిం అన్నారు. ఇమ్మీడియట్గా వచ్చిన తర్వాత నువ్వు వచ్చి చేసేస్తావు కరెక్ట్గా, నువ్వు చేయాలంటే ముందు క్యారెక్టరేషన్ తెలియాలి కదా అని చెప్పి అప్పుడు నేను క్యారవాన్లో క్యారెక్టరేషన్ కథ మొత్తం చెప్పిన తర్వాత షీగేమ్ ఆ రకంగా. అలాగా కళ్యాణ్ గారి పేరు చెప్పి మేము కథ చెప్పాం మీరు షూటింగ్కి వచ్చాండి, అలాంటి ఆయన పేరు చెప్పి భయపెట్టాలి అవి లేవండి. ఆయనకి భయపడడం తప్ప ఆయన పేరు చెప్పి భయపెట్టాలి లేవు.